హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 140. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ఉలూకుని రాయబారిగా కురుక్షేత్రంలో నివసిస్తున్న పాండవుల వద్దకు పంపాడు. అక్కడ సుయోధనుడు ధర్మరాజుకు చెప్పాల్సిన నీతులన్నీ చెప్పాడు. కానీ ధర్మరాజు తిరిగి ఏమీ అనలేదు. ఈలోపు కృష్ణుడు ఎద్దేవా చేశాడు, ఇదే విషయాన్ని దుర్యోధనుడికి చెప్పండి అని. అదేంటో తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడాల్సిందే. అలాగే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంజయ, శ్రీకృష్ణుడి సహాయం కలిగిన అర్జునుడిని జయించడం భీష్ముడికి సాధ్యం అవుతుందంటావా? ఉలూకుడు చెప్పిన మాటలు విని కురుసభలో ఎవరెవరు ఏమేమన్నారు అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా బదులిచ్చాడు. మహారాజా, ఉలూకిని మాటలు విన్న భీష్ముడు, సుయోధన, నేను ఉండగా నీకు భయం ఎందుకు? నేను సేనలను స్వయంగా పర్యవేక్షిస్తాను, నీకు జయం చేకూరుస్తాను అని అన్నాడు. దానికి సుయోధనుడు, తాత, మీరు మా గురువు ద్రోణుడు ఉండగా నాకు భయం ఎందుకు? నేను గంధర్వ, కిన్నెర, దానవులకే భయపడను. ఈ అలుపులు పాండవులకు భయపడతానా? చిటికలో వారి మదం అణుస్తాను. పితామహ, మన వారిలోను ఎదుటివారిలోనూ ఉన్న వీరుల గురించి తెలియజేయండి అని అడిగాడు సుయోధనుడు. సుయోధన, నీవు అతిరథుడు, నీ తమ్ముళ్ళు సమరథులు. ఇంకా నా గురించి నీకు తెలిసిందే. కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు, సైంధవుడు మహారథుడు, కాంబోజరాజు సుదక్షిణుడు సమరథుడు, మహిష్మతి అధిపతి నీలుడు అర్ధరథుడు, అవంతి దేశాధీశులు విందావిందులు అర్ధరథులు, త్రిగర్తాధిపతులు 5 మహారథులు, నీ కుమారుడు లక్ష్మణ కుమారుడు సమరథుడు, బృహద్బలుడు సమరథుడు, దందదారుడు అర్ధరథుడు, కృపాచార్యులు అతిరథుల్లో శ్రేష్ఠుడు, శకుని సమరథుడు. అశ్వత్థామ అర్జునుడితో సమానంగా యుద్ధం చేస్తాడు, అతనిని బ్రాహ్మణుడు అని చెప్పదగదు. ద్రోణాచార్యుడు అతిరథుల్లో శ్రేష్ఠుడు, బాహ్లికుడు అతని కుమారుడు సోమదత్తుడు అతిరథులు, అలంబసుడు సమరథుడు, భగదత్తుడు సమరథుడు, గాంధారరాజు వృక్షుడు అచలుడు సమరథులు, కర్ణుడు అర్ధరథుడు. ఎందుకంటే అతను జన్మసిద్ధంగా లభించిన కవచకుండలాలని కోల్పోయాడు, అందువల్ల శక్తిహీనుడు. పరశురాముని శాపం వలన అతని శక్తి నాశనం అయింది, అందువల్ల అతడు యుద్ధంలో అర్జునుడిని గెలవలేడు అని అన్నాడు భీష్ముడు. ప్రగల్భాలు పలకడంలో ఇతను అందరికంటే ముందుంటాడు, కానీ పిరికితనంతో పారిపోవడానికి వెనుకాడడు, ఎప్పుడూ పరాకుగా ఉంటాడు. అందువల్ల భీష్ముడు చెప్పినట్టు కర్ణుడు అర్ధరథుడు అని ద్రోణుడు అన్నాడు. భీష్మ ద్రోణుల మాటలు విన్న కర్ణుడి మొహం ఎర్రగా అయింది. పితామహ, నా మీద ద్వేషంతో ఇలా పలకడం తగునా? ఈ ప్రకారం నన్ను తక్కువ చేసి మాట్లాడడం వలన మీకు ఏం జరిగింది? గాంగేయ, నన్ను గురించి ఈ కొలువులో కూడా చాలా చెడ్డగా మాట్లాడావు. సుయోధనుని మొహం చూసి ఊరుకుంటున్నాను. నా దృష్టిలో నువ్వు అర్ధరథుడివే అని పలికి కర్ణుడు అక్కడ ఉన్న అందరినీ చూసి, ఇతన్ని మనం హితుడని నమ్మవచ్చునా? కార్యసాధన మార్గం ఇదేనా? అందరి రాజులను అతను ఎక్కువగా, ఇతను తక్కువ అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారిని చూసి మనం ఏమనగలము అని సుయోధనుని చూసి, మిత్రమా, కార్యము చెడిపోయింది. నీ సుముఖంలో భీష్ముడు ఇలా మాట్లాడడం బాగాలేదు. ఎలా ఓర్చుకోవాలి? అయినా ఈ భీష్ముని బలం ఏపాటిది? ఇతన్ని మనం విడిచిపెడితే మాత్రం మనకు వచ్చే నష్టం ఏముంది? ఇతను పాండవ పక్షపాతి, మనసు పెట్టి యుద్ధం చేయుడు. ఇతన్ని వదులుకుంటేనే మన పక్షాన ఉన్న రాజులకు మనసుకు కుదుట పడుతుంది. వయసులో పెద్దవాడు అని అతన్ని గౌరవించడం, కానీ అతని మాటలను స్వీకరించకండి. అసలు ఇతను సైన్యాధ్యక్షుడిగా ఉంటే మన పక్షాన ఉన్న రాజులు ఎలా యుద్ధం చేస్తారు? కాబట్టి ఇతను రణరంగంలో ఉంటే యుద్ధం చేయడానికి నేను అంగీకరించను అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విన్న భీష్ముడు కర్ణుడిని చూసి, కర్ణ, ఏమన్నావు? నేను ముదుసలినా? నా అస్త్రశస్త్ర బలం ఏపాటి నీ గురువు పరశురాముని అడుగు తెలుసుకో. యుద్ధంలో నన్ను ఎదిరించిన వారు ఏ గతి పట్టారో ఈ జగత్తుకు తెలుసు. నా ముసలితనము, నీ పడుచతనము అర్జునుడు చూశాడులే. సూతనందన, నీ వల్ల నా గురించి నేను చెప్పుకోవాల్సిన వచ్చినది. అసలు కార్యాలోచనకు నీవు కౌరవులకు లభించడం వల్లనే ఈ అనర్థాలకు కారణం.
ఈ అనర్థాలు తొలగించడానికి మా శక్తి చాలదు. నీవు మహావీరుడివైతే యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. యుద్ధం చేయడానికి భయపడి నా మీద నెపం పెట్టి ప్రస్తుతానికి యుద్ధం చేయకుండా తప్పించుకున్నా తర్వాతనైనా తప్పించుకోలేవు. క్రమక్రమంగా అర్జునుడి చేతిలో అతిరథ మహారథులందరూ కూలిన పిమ్మట నువ్వు యుద్ధం చేయక తప్పదు. అప్పటి చావక మిగిలిన ఉన్న సైన్యంతో నీ యుద్ధ పటిమ సుయోధనుడు తెలుసుకుంటాడులే. సూతనందన, ఈ సుయోధనుడు నా మీద ఈ యుద్ధభారము మోపాడు, నన్ను నమ్ముకున్నాడు. అందుకని నీ మాటలు ఇంతవరకు సహించాను. అందుకని బతికిపోయావు, ఇంకా ఊరుకుండుము అని పలికిన గాంగేయుణ్ణి చూసి సుయోధనుడు ఇలా అన్నాడు. పితామహ, ఈ సమయంలో మీరు కోపించుకొచ్చినా నా మొహం చూసి ముందు ఉన్న కార్యభారం చూసి సహించండి అని గాంగేయుని శాంతపరిచి కర్ణుని చూసి, కర్ణ, నీవు పితామహుడు ఒకటై ఈ కార్యభారమును నడిపించాలి, కానీ ఇలా వాదులాడుకోవద్దు అని కర్ణుణ్ణి శాంతపరిచి భీష్ముణ్ణి చూసి, పితామహ, పాండవుల పక్షంలో ఉన్న వీరుల గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, సుయోధన, నేను పాండవుల పక్షంలో ఉన్న వారిని గురించి చెబితే కర్ణుడి మనసు నొచ్చుకుంటుంది. నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. మధ్యలో నాకు ఎందుకు వచ్చింది చెప్పు. పాండవ వీరుల గురించి మాట్లాడకపోవడం మంచిదే అని అన్నాడు. కానీ సుయోధనుడు ఊరుకోలేదు. పదే పదే చెప్పమని అడిగాడు. తప్పని పరిస్థితుల్లో భీష్ముడు ఇలా అన్నాడు. ధర్మరాజు అతిరథుడు, భీముడు అతిరథుల్లో శ్రేష్ఠుడు, మహాబల సంపన్నుడు, నకుల సహదేవులు సమరథులు, అర్జునుడు ఇలాంటివాడు అని చెప్పి నా వశం కాదు. అంతటి పరాక్రమవంతుడు ఈ భూమిలో లేడు, ఇంకా పుట్టబోడు. అతనికి కృష్ణుడు తోడయ్యాడు. ఇంకేం చెయ్యాలి, ఏం చెప్పాలి? అతను ఒక్కడే తన సేనలను రక్షించుకుంటూ శత్రుసేనల్ని నిర్మించగలగడు. ఇంకా ఉపపాండవులు 5 మహారథులు, వారితో సమానమైన వాడు ఉత్తరుడు, ఇంకా అభిమన్యుడు అతిరథుల్లో శ్రేష్ఠుడు, కృష్ణార్జునులకు సాటైనవాడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, సాత్యకి అతిరథుడు, ద్రౌపదుడు, మత్స్యవిభుడు, విరాటుడు మహారథులు, పాండవులకు బంధువులు. శిఖండి మహారథుడు, అతని తమ్ముడు దృష్టద్యుమ్నుడు అతిరథుడు, దృష్టద్యుమ్నుడి కుమారుడు ధృతవర్ముడు అర్ధరథుడు, ఉత్తమౌజుడు, యుధాన్మన్యుడు, క్షేత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజిత్తుడు, ఈ 7 మహారథులు. కేకయ దేశాధీశులు 5 అన్నదమ్ములు మహారథులు, కాశీషుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంకుడు మహారథులు, చిత్రయుద్ధుడు, చేతికానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు, సేనాబిందుడు, పాండ్యరాజు అతిరథులు, కాశ్యుడు సమరథుడు, కుంతిభోజుడు అతిరథుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు అతిరథుడు, రాక్షస నాయకుడు. నాకు గుర్తు ఉన్నంత వరకు వీరు పాండవ పక్షంలో అతిరథులు మహారథులు. వీరంతా ఎంత బలవంతులైనా నేను చంపగలను, కానీ శిఖండిని మాత్రం నేను ఏమీ చేయలేను అని అన్నాడు భీష్ముడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.